Hello, beautiful people. Welcome back to Coding Tricks by Swetha. సో ఇవాళ వీడియోలో మనం ఫ్లటర్ బటన్స్ గురించి చూద్దాం. సో బటన్స్ ఏంటి యూజ్ చేస్తామండి, ఏమైనా మనం అది క్లిక్ చేసినప్పుడు లైక్ సబ్మిట్ చేయాలి, మనం ఒక ఫామ్ డెవలప్ చేసాము, ఆ ఫామ్ సబ్మిట్ చేయాలి అన్నప్పుడు సబ్మిట్ బటన్ కొడితే సబ్మిట్ అయిపోతుంది కదండి. సో అదే విధంగా మనం ఇక్కడ ఫ్లటర్లో కూడా బటన్స్ అనేది ఇస్తాము. సో ఈ బటన్స్ అనేది ఏంటి అని అంటే గ్రాఫికల్ కంట్రోల్ ఎలిమెంట్స్. సో ఎవ్రీథింగ్ అక్కడ కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిపోతుందో ఆ ఈవెంట్ అనేది లైక్ యాక్షన్ కానీ, చాయిస్ కానీ, సర్చింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు బటన్ హెల్ప్ ద్వారా. సో దే కెన్ బి ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు యూఐలో. మనకి అంటే లైక్ ఎక్కడైనా అంటే మనకి కావలసిన ప్లేస్లో అన్నమాట. ఒక లైక్ డైలాగ్స్లో కానీ, ఫామ్స్లో కానీ, కార్డ్స్లో కానీ, టూల్ బార్స్ కానీ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాము. సో ఏంటి బటన్స్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక మెటీరియల్ డిజైన్ లైబ్రరీలో ఒక పార్ట్ అన్నమాట. లైక్ అన్ని డెవలప్ చేసినట్టు, అన్ని డిజైన్ చేసినట్టు ఇది కూడా ఒక పార్ట్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. లైక్ అందులో కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, స్టైల్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి. సో దాని యొక్క ఫీచర్స్ ఏంటి, బటన్ మనం డెవలప్ చేస్తే దాని యొక్క ఫీచర్స్ ఏంటి అని అంటే మనం ఆ బటన్కి థీమ్స్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. షేప్స్, కలర్స్, యానిమేషన్, బిహేవియర్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దానికి థీమ్ ఐకాన్స్ కానీ, లోపల టెక్స్ట్ కానీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బటన్స్ అనేవి చైల్డ్ విడ్గెట్స్తోనే ఉంటున్నాయి. డిఫరెంట్ అంటే కెన్ బి కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ చైల్డ్ విడ్గెట్స్ ఫర్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆ విధంగా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్తో ఉంటాయి. అండ్ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లటర్ బటన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఫ్లాట్ బటన్, రేస్డ్ బటన్, ఫ్లోటింగ్ బటన్, డ్రాప్ డౌన్ బటన్, ఐకాన్ బటన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఫస్ట్ ఏంటి అని అంటే ఫ్లాట్ బటన్. ఈ ఫ్లాట్ బటన్ అంటే ఏంటి అని అంటే మనకు జస్ట్ టెక్స్ట్ లేబుల్ లాగానే ఉంటుంది. అంటే మనం ఒక లేబుల్ ఇస్తాం కదండి. సో అంటే లైక్ ఒక మనం జస్ట్ టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నట్టే ఉంటుంది. ఎందుకు అని అంటే దీనికి అంత డెకరేషన్ అనేది ఉండదు, అండ్ దీనికి ఎలివేషన్ కూడా ఉండదు. కాబట్టి మనకు ఫ్లాట్ బటన్ అనేది జస్ట్ టెక్స్ట్ లేబుల్ లాగానే ఉంటుంది అనేసి చెప్తున్నాం. సో దీనికి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి అని అంటే చైల్డ్ అండ్ ఆన్ ప్రెస్డ్ అనేవి 2 ప్రాపర్టీస్ ఇస్తాము. సో మనం ఆ బటన్లో ఏమైతే ప్రెస్ చేసినప్పుడు ఏమైనా యాక్షన్ ఇవ్వాలి అని అనుకుంటున్నామో అది ఆన్ ప్రెస్డ్లో ఇస్తాము అనమాట. సో అదే కాకుండా ఇట్ ఈస్ మోస్ట్లీ యూస్డ్ ఇన్ టూల్ బార్స్, డైలాగ్స్ ఆర్ ఇన్లైన్ విత్ ద అదర్ కంటెంట్. సో లైక్ ఏంటి టూల్ బార్స్లో కానీ, డైలాగ్ ఇన్లైన్ అంటే ఏంటి అని అంటే సింగిల్ లైన్లో అనమాట, అదే లైన్లో. సో దాంట్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. బై డిఫాల్ట్ ఫ్లాట్ బటన్ హ్యాస్ నో కలర్ ఉండదు, అదే చెప్పాను కదండి. కలర్ ఉండదు, టెక్స్ట్ అనేది బ్లాక్లో వచ్చేస్తుంది. బట్ వీ కెన్ యూజ్ కలర్ టు ద బటన్ అండ్ టెక్స్ట్ యూజింగ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ అట్రిబ్యూట్స్. సో మనము టెక్స్ట్ దానికి ఒక కలర్ అనేది ఇవ్వచ్చు, లైక్ యూజింగ్ టెక్స్ట్ కలర్ అండ్ కలర్ అనేసి అట్రిబ్యూట్స్తో ఇవ్వచ్చు. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. సో ఏంటి, యాజ్ యూజువల్ మనం ఇంపోర్ట్ చేస్తాము. ఇది మస్ట్ అండి, అన్నిటికీ మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇంపోర్ట్ చేసుకోవడం అండ్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ స్టేట్ఫుల్ విడ్గెట్ క్రియేట్ చేసినాను అండ్ మెటీరియల్ యాప్ని రిటర్న్ చేస్తున్నాము. స్కఫోల్డ్. సో టైటిల్ వచ్చేసి ఫ్లటర్ ఫ్లాట్ బటన్ అనేసి ఇచ్చాను. బాడీలో చూడండి, ఇంకా సెంటర్లో చైల్డ్, కాలం ఇస్తున్నాను. సెంటర్లో చైల్డ్, కాలంలో ఏంటి చిల్డ్రన్ విడ్గెట్లో కంటైనర్ ఇవ్వమని అంటున్నాను. ఏంటి ఆ కంటైనర్ అనేది, సో మార్జిన్ ఇస్తున్నాను ఇక్కడ, అన్ని సైడ్స్, స్పేసెస్, ఎడ్జెస్ డాట్ ఆల్ 25 అనేసి. ఫ్లాట్ బటన్ ఇస్తున్నాను ఇక్కడ. ఫ్లాట్ బటన్లో ఏంటి అని అంటే సైన్ అప్ అండ్ లాగిన్ 2 ఇస్తున్నాను చూడండి, సైన్ అప్ అండ్ లాగిన్. సో ఈ సైన్ అప్ వచ్చేసి మనం టెక్స్ట్ స్టైల్ ఇవ్వచ్చు కదండి. సో టెక్స్ట్ స్టైల్ వచ్చేసి ఫాంట్ సైజ్ 20 అని ఇచ్చాను. సో ఇక్కడ ఆన్ ప్రెస్ చేసినప్పుడు ఏమి ఇవ్వలేదు, అంటే ఇంకా మనం ఏం రాయలేదు అనమాట ఇక్కడ.
సో ఇక్కడ వచ్చేసి మనం కలర్ ఇస్తున్నాను, ఇక్కడేమో కలర్ ఏమి ఉండదు, ఇక్కడేమో కలర్ ఇస్తున్నాను బ్లూ అసెంట్ అనేది బటన్కి. సో ఇది జస్ట్ సింపుల్గా కనిపిస్తుంది, ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది, టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అని ఇచ్చాను. సో ఇదండి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది దీనికి ఫ్లాట్ బటన్కి. సో చూడండి ఆ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది, అవుట్పుట్ అనేది చూపిస్తాను చూడండి. సో ఇదనమాట. సో సైన్అప్కి మనం కలర్ ఏమీ ఇవ్వలేదు కదండి, సో ఈ విధంగా ఉంటుంది. అదే లాగిన్కి ఈ విధంగా మనం బ్లూ కలర్ ఇచ్చాము కదండి, సో అవి ఈ విధంగా బ్లూ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఫ్లాట్ బటన్ గురించి అండి. సో నెక్స్ట్ ఏంటి, రైజ్డ్ బటన్. సో ఈ రైజ్డ్ బటన్ అనేది ఏంటి అని అంటే ఒక రెక్టాంగులర్ బాడీ అనేది ఇస్తుంది అనమాట ఈ రైజ్డ్ బటన్లో. సో ఇది మెటీరియల్ విడ్గెట్ అనమాట, అండ్ హ్యాస్ రెక్టాంగులర్ బాడీ. ఇది కూడా సేమ్ ఫ్లాట్ బటన్ లాగానే, ఇది కాకపోతే దీనికి ఎలివేషన్ అనేది ఉంటుంది, ఫ్లాట్ బటన్కి ఎలివేషన్ ఉండదు. సో ఇది ఏంటి అని అంటే దాని ఎలివేషన్తో పాటు దట్ విల్ ఇంక్రీజెస్, అంటే ఎలివేషన్ ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేసినామో అది ఇంక్రీజ్ అయిపోతుంటుంది అనమాట బటన్. అండ్ దెన్ ఇక్కడ ఏంటి అని అంటే మనం డైమెన్షన్స్ కూడా లైక్ యూఐ అలాంగ్ జెడ్ యాక్సిస్ ఇవ్వచ్చు. సెవరల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఏంటి అని అంటే టెక్స్ట్ కలర్ కానీ, షేప్ కానీ, ప్యాడింగ్ కానీ, బటన్ కలర్ కానీ, సో ఇవన్నీ మనం ఇవ్వచ్చు. అండ్ ద కలర్ ఆఫ్ ఎ బటన్ వెన్ డిసేబుల్, యానిమేషన్ టైం, ఎలివేషన్ ఎక్సెట్రా అనమాట. సో డిసేబుల్ చేసినప్పుడు డిసేబుల్ అయిపోతుంది అనమాట. యానిమేషన్ టైం ఇవ్వచ్చు, ఎలివేషన్ ఇవ్వచ్చు. ఇదంతా రేజ్డ్ బటన్ గురించి. సో ఇక్కడ 2 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయి ఏంటి అని అంటే ఆన్ ప్రెస్ అండ్ ఆన్ లాంగ్ ప్రెస్ అని. ఆన్ ప్రెస్ అంటే మనం చూసాం కదండి, అయితే అది ఎప్పుడైతే మనం ప్రెస్ చేసినామో అది ట్రిగ్గర్ అవుతుంది ప్రెస్ చేశాక. ఇదేంటి ఆన్ లాంగ్ ప్రెస్ అన్నప్పుడు ఏంటి, లాంగ్ అంటే చాలాసేపు ప్రెస్ చేసినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ బటన్ మనం చాలాసేపు ప్రెస్ చేస్తే ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది బై డిఫాల్ట్గా డిసేబుల్ మోడ్లో ఉంటుంది. It is not that this button is in disable mode. If on pressed and on long press callbacks are not specified. స్పెసిఫై చేయకపోతే డిసేబుల్ మోడ్లో ఉంటుంది. సో దీని యొక్క ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో మనకి రైజ్డ్ బటన్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే యాజ్ యూజువల్ మనం మెటీరియల్ డాట్ ఇంపోర్ట్ చేసినాము, స్టేట్ఫుల్ విడ్గెట్ ఇచ్చాము, స్ట్రింగ్ ఇక్కడ నేను స్ట్రింగ్ మెసేజ్ ద్వారా పాస్ చేస్తున్నాను, ఫ్లటర్ రేజ్డ్ బటన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ పాస్ చేస్తున్నాను, స్ట్రింగ్ పాస్ చేస్తున్నాను. అండ్ మెటీరియల్ యాప్ స్కఫోల్డ్ యాజ్ యూజువల్ మనము ఫ్లాట్ బటన్ రాస్తుంటే సేమ్ అన్నీ రాస్తాము. అండ్ కంటైనర్, చైల్డ్, సెంటర్, కాలం. సో మనం కాలం ఇచ్చాము కాబట్టి ఇక్కడ మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ సెంటర్ అని ఇస్తున్నాము. సో ఇది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అనమాట. అండ్ చిల్డ్రన్ వచ్చేసి ఏంటి మెసేజ్ పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మెసేజ్లో మనం పైన ఇచ్చాం కదండి ఫ్లటర్ రేజ్డ్ బటన్ ఎగ్జాంపుల్ని. సో అది వస్తుంది ఏంటి, ఇక్కడ స్టైల్ వచ్చేసి టెక్స్ట్ స్టైల్ వచ్చేసి ఫాంట్ సైజ్ 30, స్టైల్ ఇటాలిక్ ఇవ్వమని చెప్పాము. అండ్ చైల్డ్ వచ్చేసి క్లిక్ హియర్ అని చెప్పేసి ఇస్తున్నాము. సో ఇక్కడ క్లిక్ హియర్, నెక్స్ట్ ఏంటి ఫాంట్ సైజ్ 20 ఇచ్చినాను. దెన్ సో ఆన్ ప్రెస్లో నేను చేంజ్ టెక్స్ట్ అనేది ఇస్తున్నాను. సో చేంజ్ టెక్స్ట్ అనేది మనం కింద ఇచ్చాము అనమాట. ఏంటి చేంజ్ టెక్స్ట్లో ఇది ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఒకవేళ సెట్ స్టేట్ అనేది ఒక లైక్ ఇఫ్ మెసేజ్ అనేది ఎఫ్తో స్టార్ట్ అయితే వీ హ్యావ్ లెర్న్ ఫ్లటర్ రేజ్ బటన్ ఎగ్జాంపుల్ అనేది వస్తుంది. ఎల్స్ అది కాకపోతే ఫ్లటర్ రేజ్ బటన్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ మెసేజ్ కానీ ఎఫ్తో స్టార్ట్ అయితే ఈ మెసేజ్ వస్తుంది, ఎఫ్తో స్టార్ట్ కాకపోతే ఈ మెసేజ్ వస్తుంది. సో ఈ విధంగా. సో దాని యొక్క కలర్ ఏంటి, రెడ్ అనేది ఇచ్చాము, కలర్ టెక్స్ట్ కలర్ ఏమో ఎల్లో ఇచ్చాను, ప్యాడింగ్ అన్ని సైడ్స్ 8 ఇచ్చాను, స్ప్లాష్ కలర్ గ్రే ఇచ్చినాను. సో చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. మనకి సైన్ అప్ రావాలి, క్లిక్ హియర్ రావాలి కదండి. సో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో చూడండి క్లిక్ హియర్ వచ్చింది. సో ఇప్పుడైతే క్లిక్ హియర్ మనము ప్రెస్ చేస్తే బై డిఫాల్ట్గా బటన్ రైజ్ ఫ్లటర్ రైజ్డ్ బటన్ ఎగ్జాంపుల్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తే విల్ హ్యావ్ లెర్న్ ఫ్లటర్ రైజ్డ్ బటన్ ఎగ్జాంపుల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్లటర్ రైజ్డ్ బటన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇలా. సో ఇదండి. సో నెక్స్ట్ బటన్ గురించి చూద్దాం.
సో నెక్స్ట్ బటన్ ఏంటి, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్. సో ఏంటి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అంటే ఇది సర్క్యులర్ ఐకాన్ ఇస్తుంది, ఒక రౌండ్ షేప్ లో వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అని అంటే circular icon button that triggers the primary action in our application. So it is most used button in today's application. ఎందుకు అని అంటే మనం ఏదైనా రీఫ్రెష్ చేయడానికి కానీ, యాడింగ్ చేయడానికి కానీ, కంటెంట్ని షేర్ చేయడానికి కానీ మనం ఫ్లోటింగ్ యాక్షన్ బటన్స్ని యూస్ చేస్తాము. సో ఇదేంటి ఒక్కొక్క స్క్రీన్కి మనం యూజ్ చేస్తూనే ఉంటాము అవసరమైనప్పుడు. సో దీంట్లో 2 రకాలు ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్లో. ఏంటి అని అంటే ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఒకటి, ఎక్స్టెండెడ్ ఒకటి. అంటే ఏంటి మీకు పేరులోనే తెలుస్తుంది. ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అంటే ఇట్ ఇస్ జస్ట్ సింపుల్గా సర్క్యులర్ ఫ్లోటింగ్ బటన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ విత్ చైల్డ్ విడ్గెట్ అనేది లోపలకి మనకి ఇవ్వాలి, చైల్డ్ పారామీటర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్టెండెడ్ లో ఏంటి అని అంటే ఇట్ క్రియేట్స్ వైడ్ ఫ్లోటింగ్ బటన్ అలాంగ్ విత్ అన్ ఐకాన్ అండ్ లేబుల్ ఇన్సైడ్ ఇట్. సో ఇక్కడ చైల్డ్ బదులు ఐకాన్ అండ్ లేబుల్ అనేది వస్తుంది పైన. దాంట్లో ఏమంటారు, చైల్డ్ విడ్గెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఏంటి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఎలా ఉంటుంది అని అంటే చూపిస్తాను చూడండి. ఒక చిన్న కోడ్ ద్వారా మీకు చూపిస్తాను. అండ్ చూడండి, ఇక్కడ నేను యాజ్ యూజువల్ స్టేట్ఫుల్ విడ్గెట్ పాస్ చేస్తున్నాను. మెటీరియల్ ఇదంతా మనం చూసిందే. ఇక్కడ యాక్షన్స్లో నేను విడ్గెట్ అని ఇస్తున్నాను, యాక్షన్స్ విడ్గెట్ అని చెప్పేసి ఇస్తున్నాను. మనం చూసాం కదండి ఐకాన్ అనేది ఇవ్వాలి అనేసి. సో ఇక్కడ ఐకాన్స్ అనేది ఇస్తున్నాను. ఏంటి, కెమెరా అలర్ట్ అనేది ఇస్తున్నాను. అండ్ ఇక్కడ అకౌంట్ సర్కిల్ అనేది ఇస్తున్నాను. దెన్ చూడండి, ఇక్కడ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్లో ఐకాన్ నావిగేషన్ ఇచ్చాను, కలర్ గ్రీన్, వైట్ ఈ విధంగా ఇచ్చినాను కదండి. నేను ఇక్కడ ఎక్స్టెండెడ్ అనేది కమెంట్లు పెట్టినాను, ఎందుకంటే 2 వర్క్ చేయవు, ఏదైనా ఒకటి వర్క్ చేస్తుంది కాబట్టి. సో ఈ విధంగా నేను యూజ్ చేస్తున్నాను. సో చూడండి అవుట్పుట్ ఎలా ఉంటుందో. సో ఈ విధంగా మనకి ఇక్కడ కెమెరా అలర్ట్ వచ్చేసింది. ఇక్కడ మనం ఇచ్చాం కదండి, అది గ్రూప్ పీపుల్ది. సో అది వచ్చింది. నెక్స్ట్ నావిగేషన్ అనేది వచ్చింది చూడండి, ఐకాన్స్. సో ఇది ఈ విధంగా మనము ఎఫ్ఏబి బటన్స్ ఇవ్వచ్చు అనమాట, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్స్ ఇవ్వచ్చు. సో మనం ఎక్స్టెండెడ్ కూడా చూసాం కదండి. ఎక్స్టెండెడ్కి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. లెట్ మీ కమెంట్ దిస్ ఫస్ట్. సో ఇది మనకు ఏదైనా ఒకటే కదండి మనకి యూస్ అయ్యేది. సో ఇది కమెంట్ చేసేసి అది అన్కమెంట్ చేసేద్దాం. సో ఫ్లోటింగ్ యాక్షన్ ఎక్స్టెండెడ్ కమెంట్ చేసేసి రన్ చేసేస్తాం. ప్లస్ చూడండి, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ డాట్ ఎక్స్టెండెడ్ అని ఇచ్చాను. నేను ఇక్కడ ఐకాన్ డాట్ సేవ్ బటన్ అనేది, సేవ్ ఐకాన్ అనేది ఇస్తున్నాను. సో చూడండి అవుట్పుట్ మీకు ఏ విధంగా వస్తుందో. అది ఏంటి చూడండి. సో ఈ విధంగా మనకి పెద్దగా వస్తుంది. అదే ఇవి చూడండి చిన్నగా, ఇట్లా కొంచెం సర్కిల్లో చిన్నగా వస్తుంది. ఎక్స్టెండెడ్ కాబట్టి పెద్దగా వస్తుంది ఈ విధంగా. సో ఇదండి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఎక్స్టెండెడ్ గురించి. సో నెక్స్ట్ బటన్ ఏంటి అని అంటే నెక్స్ట్ బటన్ డ్రాప్ డౌన్ బటన్. సో డ్రాప్ డౌన్ బటన్ గురించి చూద్దాం. సో అది మీకు తెలిసిందే, డ్రాప్ డౌన్ బటన్ గురించి ఏంటి, మనకి ఉన్న ఆప్షన్స్లో 4-5 ఆప్షన్స్లో సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మన లిస్ట్లో నుంచి అని అంటే మనం డ్రాప్ డౌన్ మెనూ యూజ్ చేస్తాము. సో ఈ డ్రాప్ డౌన్ మెనూ అనేది ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ ఎ నైస్ ఓవర్లే ఆన్ ద స్క్రీన్ దట్ అలౌస్ యూజర్ టు సెలెక్ట్ ఎనీ ఐటమ్ ఫ్రమ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఉన్న ఆప్షన్స్లో నుంచి, చాలా ఆప్షన్స్లో నుంచి సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అని అంటే ఇది యూజ్ చేస్తాం, డ్రాప్ డౌన్ మెనూ అనేది, బటన్ అనేది. సో Flutter always a simple way to implement a drop down box or button. సో ఇది మనకి అన్నిసార్లు మనం చూసేదే కదండి. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. సో చూడండి, యాజ్ యూజువల్ మనకి మెటీరియల్ డాట్ యూజ్ చేస్తాము. స్టేట్లెస్ విడ్గెట్, ఇక్కడ నేను స్టేట్లెస్ విడ్గెట్ యూజ్ చేస్తున్నాను. అండ్ నేను మెటీరియల్ యాప్ని దెన్ చూడండి, ఇదంతా మనకి కామన్ కదండి. హోమ్ కాన్స్ మై హోమ్ పేజ్ అని నేను ప్రతి దగ్గర చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇక్కడ డీబగ్ షో చెక్ మోడ్ బ్యానర్ ఫాల్స్ అని అంటే ఇక్కడ సైడ్కి డీబగ్ మోడ్ వస్తుంది కదండి, అది ఫాల్స్ అనేది వస్తుంది మనకు అవుట్పుట్లో. సారీ, అది రాదు, అది డీబగ్ అనేది రాదు. సో అందుకోసం మనం అది యూజ్ చేస్తాం. అండ్ దెన్ చూడండి, క్లాస్ మై హోమ్ పేజ్ ఎక్స్టెండ్ స్టేట్ఫుల్ విడ్గెట్. సో ఇది ఎక్స్టెండ్ చేస్తున్నాము.
దెన్ ఇక్కడ నేను లిస్ట్లో ఇస్తున్నాను. స్ట్రింగ్ డ్రాప్ డౌన్ వాల్యూ ఈక్వల్ టు ఐటమ్ 1 అని ఇచ్చాను. అండ్ వార్ ఐటమ్స్ ఈక్వల్ టు ఐటమ్స్ ఇచ్చాను. ఏమేమి ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, లైక్ ఏమైనా లైక్ ఇడ్లీ వడ, టిఫిన్స్ అయితే మీ ఇష్టం. ఆ విధంగా నేను జస్ట్ ఐటమ్ 1 ఐటమ్ 2 ఈ విధంగా ఇచ్చాను. అండ్ దెన్ ఇక్కడ ఏంటి ఓవర్ రైట్ స్కఫోల్డ్ రిటర్న్ చేస్తున్నాను. అండ్ దెన్ చూడండి టైటిల్ ఇచ్చాను, బాడీ ఇచ్చాను. అండ్ దెన్ చైల్డ్ కాలం సో చిల్డ్రన్ డ్రాప్ డౌన్ బటన్ అని ఇచ్చాను. వాల్యూ డ్రాప్ డౌన్ వాల్యూ. సో ఐకాన్ వచ్చేసి కీబోర్డ్ యారో డౌన్ అని అంటే ఈ విధంగా లైక్ వీ షేప్లో వస్తుంది కదా అండి డ్రాప్ డౌన్ మెనూ. సో అందుకోసం ఇక్కడ యారో ఇచ్చాను. దెన్ ఐటమ్స్లో ఐటమ్స్ డాట్ మ్యాప్ స్ట్రింగ్ ఐటమ్స్ సో మ్యాప్ చేస్తున్నాను అనమాట. సో రిటర్న్ డ్రాప్ డౌన్ మెనూ ఐటమ్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో అది రిటర్న్ చేయమని చెప్తున్నాను ఇక్కడ. వాల్యూ ఐటమ్స్. దెన్ చైల్డ్లో కూడా టెక్స్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏదైతే మనం సెలెక్ట్ చేసినామో అది అనమాట. సో ఇంకేంటి అదే .to లిస్ట్ అనమాట. ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చేస్తున్నాం. ఆఫ్టర్ సెలెక్టింగ్ ది డిజైర్డ్ ఆప్షన్ మీకు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో ఆ వాల్యూ బటన్ అనేది ఇస్తుంది. ఆన్ చేంజ్ స్ట్రింగ్ న్యూ వాల్యూ సెట్ స్టేట్ డ్రాప్ డౌన్ వాల్యూ. మనకి నెక్స్ట్ వేరే వాల్యూ చేంజ్ చేసినప్పుడు సెకండ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు న్యూ వాల్యూకి సెట్ చేయాలి కదండి. ఆ న్యూ వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ వాల్యూ అనేది ఇస్తాము. సో చూద్దాం దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చెప్తాం. సో ఈ విధంగా వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఐటమ్ 1 దెన్ ఐటమ్ 2. సో ఈ విధంగా మనం ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఐటమ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఐటమ్ 4 ఐటమ్ 5 సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ గురించి అండి, డ్రాప్ డౌన్ బటన్ గురించి. సో నెక్స్ట్ బటన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. So that's all for this video. I hope you enjoyed this video. Please like, share and subscribe. Thank you.